పోలింగ్ ఒక రోజు ముందు పోలింగ్ సిబ్బంది సకాలంలో అనగా ఉదయం 9 గంటలకే నిర్ణీత డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి చేరుకోవడం జరుగుతుంది. చేరుకున్న తర్వాత సిబ్బంది ఒకరికొకరు పరిచయం చేసుకొని తమ సెక్టర్ ఆఫీసర్ని కలిసి తనని పరిచయం చేసుకొని తమ పోలింగ్ స్టేషన్ సంబంధించిన ఈవీఎం వివిప్యాట్లను తీసుకొని అవి తమ పోలింగ్ స్టేషన్ కేటాయించబడినవే ఇవ్వబడ్డాయా లేవా అని CUBU యూనిక్ నెంబర్లను చెక్ చేసుకోవడం జరుగుతుంది. వాటి అడ్రస్ ట్యాగ్లను పరిశీలించి పోలింగ్ కేంద్రం కరెక్టేనా కాదా, తమవేనా కాదా అని చూసుకోవాల్సి ఉంటుంది. ముందుగా బ్యాలెట్ యూనిట్ యొక్క క్యారింగ్ కేసులో నుంచి బ్యాలెట్ యూనిట్ని తీసి బ్యాలెట్ యూనిట్ యొక్క అడ్రస్ ట్యాగ్లను పరిశీలించాల్సి ఉంటుంది. తన పోలింగ్ స్టేషన్ సంబంధించిన బియ్యునా కాదా అని పరిశీలించుకోవాల్సి ఉంటుంది. అలాగే బియ్యు యొక్క పింక్ పేపర్ సీలు చిరిగినదా బాగుందా అని చూసుకోవాల్సి ఉంటుంది. ఆ తదుపరి బ్యాలెట్ పేపర్ కరెక్ట్గా అమర్చబడి ఉందా లేదా అని పరిశీలించుకోవాలి. అలాగే బ్యాలెట్ యూనిట్లో నోటా వరకు బటన్స్ అన్మాస్క్ చేయబడి ఉన్నాయా లేవా అని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ తదుపరి చివరగా థంబ్ వీల్ పొజిషన్ను చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకే బియ్యు ఉన్నట్టయితే థంబ్ వీల్ 01 ఉంటుంది. రెండవ బియ్యు కనుక అటాచ్ అయితే ఆ రెండవ బియ్యు యొక్క థంబ్ వీల్ 2 మీద ఉంటుంది. మూడవ బియ్యు కనుక అటాచ్ అయితే ఆ మూడవ బియ్యు యొక్క థంబ్ వీల్ 3 మీద ఉంటుంది. నాలుగవ బియ్యు కనుక అటాచ్ అయితే ఆ నాలుగవ బియ్యు యొక్క థంబ్ వీల్ 4 మీద ఆ విధంగా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి దానిని పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఆ తదుపరి యథావిధిగా బ్యాలెట్ యూనిట్ని క్యారింగ్ కేసులో పెట్టి ల్యాచెస్ని బిగించుకోవాలి. ఆ తదుపరి కంట్రోల్ యూనిట్ని తీసుకొని కంట్రోల్ యూనిట్ బాక్స్ను ఓపెన్ చేసి దానిని మెల్లిగా బయటికి తీయాలి. కంట్రోల్ యూనిట్ని ఆన్ చేసి కంట్రోల్ యూనిట్ యొక్క స్టాండర్డ్ సెట్టింగ్ను అలాగే బ్యాటరీ యొక్క ఛార్జింగ్ పవర్ ఎంత ఉంది అనేది పరిశీలించుకోవాలి. ఆ తదుపరి వెంటనే కంట్రోల్ యూనిట్ యొక్క స్విచ్ను ఆఫ్ చేయాలి. అడ్రస్ ట్యాగ్ను కూడా పరిశీలించి సీల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకొని వెంటనే క్యారింగ్ కేసులో మళ్ళీ యథావిధిగా పెట్టి ల్యాచెస్ కరెక్ట్గా ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తదుపరి వివిప్యాట్ను బయటికి తీసి క్యారింగ్ కేసు నుంచి బయటికి తీసి వివిప్యాట్ యొక్క అడ్రస్ ట్యాగ్స్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఆ పోలింగ్ స్టేషన్ లేదా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్యాటరీ పెట్టబడిందా లేదా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ తదుపరి వివిప్యాట్ యొక్క నాబ్ వర్టికల్ మోడ్లో ఉందా హారిజాంటల్ మోడ్లో ఉందా అని అనగా నిలువుగా ఉందా అడ్డముగా ఉందా అని చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నిలువుగా ఉన్నట్టయితే అది వర్టికల్ మోడ్ కింద ఉన్నట్టు లెక్క. దానిని మనం వర్కింగ్ మోడ్ అని పిలుస్తాము. అలా ఉండకూడదు. దానిని ట్రాన్స్పోర్ట్ మోడ్ అనగా అడ్డంలోకి హారిజాంటల్కి మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ తదుపరి మళ్ళీ యథావిధిగా క్యారింగ్ కేసును అందులో పెట్టాల్సి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా బియ్యుని వివిప్యాట్ను CU తోటి అనుసంధానం చేయకూడదు. అంటే వైర్లను కనెక్షన్ ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. కానీ ఒక CUని మాత్రం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వివిప్యాట్ని కానీ బియ్యుని కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆన్ చెయ్యరాదు. ఇది పదే పదే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్ మాన్యువల్లో ఇవ్వబడిన పోలింగ్ మెటీరియల్ అంతా కూడా తమకు ఇవ్వబడిందా లేదా అని కూడా పోలింగ్ మెటీరియల్ బ్యాగ్లోని మెటీరియల్ ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకొని సంతృప్తి చెందిన తర్వాత సెక్టోరియల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో రిటర్నింగ్ ఆఫీసర్ కేటాయించిన వాహనంలో మాత్రమే పోలీస్ భద్రతా నడమ పోలింగ్ స్టేషన్కు సకాలంలో అనగా మధ్యాహ్నం 3:30 లోపల చేరుకోవడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్ చేరుకున్న తర్వాత ప్రకాష్ ఆధ్వర్యంలోని పోలింగ్ సిబ్బంది ముందుగా పోలింగ్ స్టేషన్ పరిసరాలను పోలింగ్ గదిని పరిశీలించడం జరుగుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ MCCకి సంబంధించిన ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించి ఒకవేళ ఏదైనా ఫోటో కానీ పోస్టర్ కానీ రాత కానీ MCC ఉల్లంఘనలకు సంబంధించి ఉన్నట్లయితే వాటిని తొలగించే కార్యక్రమము చేపడతారు. ఎలాంటి ఉల్లంఘనలు లేవు అని ధృవపడిన తర్వాత ఆ పోలింగ్ స్టేషన్కు వ్యవహరిస్తున్నటువంటి BLOను పిలిపించుకొని వారి సహకారాలను కోరుతారు. అదేవిధంగా మరునాడు అంటే అనగా పోలింగ్ రోజు నాడు BLO ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల్సిన ఓటర్ అసిస్టెంట్ బూత్ గురించి కూడా చర్చించడం జరుగుతుంది. తన పోలింగ్ స్టేషన్కు 100 మీటర్ల పరిధి ఎక్కడెక్కడ వస్తుందో ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రకాష్ గుర్తించి ఆ 100 మీటర్ల
పరిధి సరిహద్దులో సున్నముతో మార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 100 మీటర్ల పరిధిని పోలింగ్ స్టేషన్ నైబర్హుడ్ ఏరియా అంటారు. పోలింగ్ స్టేషన్ నైబర్హుడ్ ఏరియాలో మొత్తము కూడా తాను ఎలాంటి ఎంసీసీ ఉల్లంఘనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రజలకు అర్థమయ్యే విధంగా పోలింగ్ స్టేషన్ నైబర్హుడ్ ఏరియాను గుర్తిస్తూ ఇలా సున్నం మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రిసైడింగ్ అధికారి ఆ తదుపరి పోలింగ్ స్టేషన్ గది బయట అనగా దర్వాజాకు ఇరువైపులా కొన్ని పోస్టర్లను ముందు రోజే అతికించుకోవాల్సి ఉంటుంది. అందులో మొదటిది పోటీ చేసే అభ్యర్థుల యొక్క వివరాలతో కూడిన ఫామ్ 7A కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పోస్టర్ ను, అలాగే పోలింగ్ స్టేషన్ పరిధిని తెలియజేసేటువంటి పోలింగ్ ఏరియా నోటీసును, దానితో పాటు భారత ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టిన ఓటర్ ఫెసిలిటేషన్ పోస్టర్లు అతికించుకోవాలి. ఓటర్ ఫెసిలిటేషన్ పోస్టర్లలో మొదటిది ఓటరు గుర్తించడానికి తాను తీసుకురావాల్సిన 13 రకాల ఐడెంటిటీ కార్డ్స్, తెలుగులో ఒక పోస్టర్, ఇంగ్లీష్ లో ఒక పోస్టర్. అదే విధంగా ఓటరు తన పోలింగ్ కేంద్రంలో చేయవలసిన డూస్ అండ్ చెయ్యకూడని డోంట్స్ తో కూడిన తెలుగు మరియు ఇంగ్లీష్ పోస్టరు, వీటిని అతికించాల్సి ఉంటుంది. కొన్ని సైన్ బోర్డ్స్ అనగా మేల్ ఫీమేల్, మేల్ ఓటర్స్ యొక్క క్యూ, ఫీమేల్ ఓటర్స్ యొక్క క్యూ, ఎంట్రీ ఎగ్జిట్ అనే సైన్ బోర్డ్స్ ను కూడా అతికించుకోవాల్సి ఉంటుంది. ఆ తదుపరి పోలింగ్ గది లోపల వివిధ రకాల సైన్ బోర్డ్స్ అనగా యు ఆర్ అండర్ ఆఫ్ సీసీటీవీ సర్వేలెన్స్, PO1, PO2, PO3, అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఏజెంట్స్ సైన్ బోర్డులను వినికిడి జ్ఞానము సరిగా లేని వారికి పోలింగ్ సిబ్బంది ఏ విధంగా సహాయం చేయాలి అని సంజ్ఞలతో కూడినటువంటి పోస్టరు అతికించుకోవాలి. పోలింగ్ గది యొక్క వైశాల్యాన్ని బట్టి పోలింగ్ ఏజెంట్లు ఎక్కడ కూర్చోవాలి, పోలింగ్ సిబ్బంది ఎక్కడ కూర్చోవాలి, కంపార్ట్మెంట్ ఎక్కడ కూర్చోవాలి అని అంచనా వేసుకొని దానికి తగ్గట్టుగా పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. పోలింగ్ బూత్ అనగా ఓటర్ కంపార్ట్మెంట్ ను ఏర్పాటు చేసుకునేటప్పుడు దానికి తగినంత వెలుతురు ఉండేటట్టుగా ఉండి, అలాగే ఓటు వేసేది కిటికీలో నుంచి కూడా ఎవరు చూసినా, అలాగే పోలింగ్ సిబ్బంది కూడా కనబడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తదుపరి సాయంత్రము తనను కలిసినటువంటి పోలింగ్ ఏజెంట్లకు ప్రిసైడింగ్ ఆఫీసర్ వారు తీసుకొచ్చిన వారి అపాయింట్మెంట్ లెటర్ ఫామ్ 10 లో ఉన్న సంతకాలకు, అలాగే తనకు మెటీరియల్ తో పాటు ఇచ్చినటువంటి స్పెసిమెన్ సిగ్నేచర్ల దానితోటి టాలీ చేసుకుని అవి నిజమైన ఫామ్ 10 అని గుర్తించి పోలింగ్ ఏజెంట్లకు తను పాసులు జారీ చేస్తాడు. అదేవిధంగా పోలింగ్ రోజు నాడు ఉదయము వాస్తవ పోల్ 7 గంటలకు ప్రారంభమవుతుంది. దానికి 90 నిమిషాల ముందు అనగా 5:30కు మాక్ పోలు ఉంటుందని, మాక్ పోలు సమయానికి ముందే అనగా 5:30 గంటలకు ముందే ఏజెంట్లు రావాల్సి ఉంటుందని, ఏజెంట్ల కోసము 15 నిమిషాలు అనగా 5:45 వరకు తాను ఎదురు చూస్తానని, ఒకవేళ 5:45కు పోలింగ్ ఏజెంట్లు గనక రానట్లయితే మైక్రో అబ్జర్వర్ అలాగే సెక్టరల్ ఆఫీసర్ గనక అందుబాటులో ఉంటే సెక్టర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో, పోలింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో మాక్ పోల్ ను నిర్వహించడం జరుగుతుంది అని వారికి తెలియచేసి సకాలంలో 5:30 గంటల కంటే ముందే పోలింగ్ స్టేషన్ కు రావాల్సిందిగా వారిని కోరడం జరుగుతుంది. ఆ తదుపరి మరునాడు ఉపయోగించవలసిన ఫామ్స్ యొక్క వివరాలన్నింటినీ పరిశీలిస్తూ పోలింగ్ స్టేషన్ మరియు పోలింగ్ సంఖ్య నెంబర్ వంటి డైనమిక్ కాని వివరాలను ఆ ఫామ్స్లలో పోలింగ్ సిబ్బంది సహాయంతో ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రకాష్ నింపుతారు. మైక్రో అబ్జర్వర్ కూడా పోల్ ప్రాసెస్ మీద పరస్పరం చర్చించుకొని పరస్పర అవగాహనతోటి మరునాడు ఉదయం పోలింగ్ కు సిద్ధమవడం జరుగుతుంది. పోలింగ్ సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు సాయంత్రం ఈవీఎం తో సహా ఆ పోలింగ్ స్టేషన్ లోనే రాత్రి బస చేయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలింగ్ స్టేషన్ ను వదిలి పోలింగ్ సిబ్బంది ఎక్కడికి పోరాదు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం.